pH విలువ 1 నుంచి 2 వరకు ఉంటుంది. నెక్స్ట్ నిమ్మ జాతి ఫలాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రసాయనమైనటువంటి సిట్రిక్ ఆమ్లం లేదా సిట్రిక్ యాసిడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అంటే పేరులోనే ఆమ్లం ఉంది. ఈ సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. వెనిగర్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే అతి ముఖ్యమైనటువంటి రసాయనం. ఈ పర్టికులర్ ఏరియా చాలా పేరులో ఎక్కడా మీకు ఆమ్లం లేదు, కానీ ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చూడండి, సిట్రిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు, గ్రేప్ జ్యూస్ అంటే మీకు తెలుసు. కాకపోతే ఈ వెనిగర్ అనే రసాయన పదార్థం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి pH విలువ 3ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ద్రాక్షరసం లేదా గ్రేప్ జ్యూస్ యొక్క pH విలువ pH విలువ 3.2. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ లేదా బత్తాయి రసం యొక్క pH విలువ 3.5. నెక్స్ట్ మూత్రం యొక్క pH విలువ, మూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రంకి సంబంధించి 4-5 క్వశ్చన్లు వస్తే జాగ్రత్తగా గమనిస్తుంది. మూత్రం అధికంగా విడుదలవడాన్ని పాలియూరియా అని, మూత్రం తక్కువగా విడుదలవడాన్ని ఏన్యూరియా అని, మూత్రంలో రక్తం ఉండడాన్ని హెమచూరియా అని, మూత్రంలో ప్రోటీన్లు ఉంటే ప్రోటీన్యూరియా అని, మరియు ఈ మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణకం యూరోక్రోమం. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. దీని యొక్క pH 4.8 to 6.0. మూత్రం యొక్క pH 4.8 to 6.0. నెక్స్ట్ సోడా, మనం తాగేటువంటి సోడాలో ఉన్నటువంటి సోడా యొక్క pH విలువ 5.5 ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునేటువంటి సోడా లేక ఇలా అడగచ్చు, సోడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా, తటస్థ స్వభావం కలిగినటువంటి నీటిలోకి వాయువులను నింపడం ద్వారా అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క pH విలువ 5.5. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7.0. స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH విలువ 7.0. నెక్స్ట్ రక్తం యొక్క pH విలువ 7.32. రక్తం యొక్క pH విలువ 7.32. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వెరీ వెరీ ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఎవరికైనా ఆమ్ల స్వభావం కలిగితే మంచినీళ్ళు తాగటం ద్వారా ఆమ్ల స్వభావాన్ని అధిగమించవచ్చు. ఇంకా గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా త్రేన్పులు వచ్చే వాళ్ళకి ఎంత నీళ్లు తాగినా వారిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావం తటస్థీకరించబడటం జరగదు. అంటే అంత మొత్తంలో విడుదలైనటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించాలంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మీరు చూసినట్లయితే జెలూసిల్ లేదా యాంటాసిడ్ అనే టాబ్లెట్స్. యాంటాసిడ్ పేరులోనే ఉంచండి. యాంటాసిడ్ అంటే అగైనెస్ట్ టు ద యాసిడ్స్, ఆమ్లాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పదార్థం అయినటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో యొక్క pH విలువ 10. ఇంత గాఢ క్షార స్వభావం కలిగినటువంటి చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మన జీర్ణాశయంలోని pH విలువ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 1.2. జీర్ణాశయంలోని pH విలువ 1.2. దాన్ని తటస్థీకరించాలంటే 7.0 ఉన్నటువంటి నీరు పెద్దగా ప్రభావం చూపించలేదు. అదోదమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమ్ల స్వభావాన్ని 1.2 ఉన్నటువంటి గాఢ ఆమ్ల స్వభావాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తిలో బాగా తెంపులు లేదా ఎసిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి. ఎసిడిటీ ఎక్కువైనటువంటి వ్యక్తుల్లో నీటిని ఉపయోగించడం ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించలేడు. ఎవరి ద్వారా ఉపయోగించవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లేదా యాంటాసిడ్లను ఉపయోగించడం. అంటే ఇలా చూడండి, యాంటాసిడ్లలోని రసాయనం అంటే ఏం చెప్పుకోవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. అత్యధిక అవైలబుల్ పదార్థాల్లో మానవ శరీరంలో అత్యధిక మొత్తంలో క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం అమోనియా. అత్యంత విష పదార్థం, మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత విష పదార్థం అమోనియా. మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం కూడా అమోనియా. దాని యొక్క pH విలువ 11.0. ఇది పదార్థాలు మరియు వాటిలోని ఆమ్లాలు మరియు క్షారాల యొక్క స్వభావం.